చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల పాలనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రజాపాలన అంశంపై రేవంత్ చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రజాపాలన నోడల్ అధికారులు పాల్గొన్నారు. 6 గ్యారంటీల్లోని మరో అంశం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం అమలు చేయనున్న అంశంపై సీఎం రేవంత్ మంత్రులు అధికారులతో చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల పాలనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రజాపాలన అంశంపై రేవంత్ చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రజాపాలన నోడల్ అధికారులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలోని మరో అంశం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం అమలు చేయనున్న అంశంపై సీఎం రేవంత్ మంత్రులు అధికారులతో చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల పాలనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రజాపాలన అంశంపై రేవంత్ చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? రాజు, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, అదే విధంగా అధికారులతో పాటు ఏదైతే ప్రజా పాలన కోసం ప్రత్యేకంగా ఉమ్మడులకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందో నోడల్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్యారంటీ ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలో 5 గ్యారంటీల కోసం ఇప్పటికే అప్లికేషన్ లో నమోదు చేసుకోవడానికి ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటి వరకే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించినటువంటి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 1,25,00,000 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇందులో 1,05,00,000